ఏవినైన్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతాను కొన్నేటి. పొంగనూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో పంచాయతీ పురోగతి సూచిక వెర్షన్ 2.0 శిక్షణ కార్యక్రమం సర్పంచ్లకు, ఎంపీటీ సభ్యులకు శనివారం శిక్షణ నిర్వహించారు. గ్రామ పంచాయతీలో మొత్తం ఆపరేషన్స్ 5 ఏ నెంబర్ అయితే ఇచ్చామో అదే నెంబర్ ఇవ్వాలి. తర్వాత మళ్ళీ రిపీట్ చేసుకోండి. దాంట్లో మీకు కరెక్ట్ గా ఉండే టిక్ పెట్టుకోండి. ఒకవేళ మీరు ఏమైనా పొరపాటు చేస్తే దాని మరి అదే విధంగా గ్రామ పంచాయతీలోని మొత్తం కుటుంబాల సంఖ్య ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా మొత్తం క్లస్టర్ తీసుకున్నప్పుడే ఇంకొకరికి ఎన్ని హౌస్ హోల్డ్స్ మ్యాప్ చేసినాము. అదేవిధంగా సిఎస్సి గ్రామ పంచాయతీ భవనంలో కలిసి ఉందా, గ్రామ పంచాయతీలో మొత్తం సహాయక సంఘాలు ఎన్ని ఉంటే అన్ని మనము చూపించాలి. తర్వాత 23-24 సంవత్సరానికి బ్యాంకు రుణాలు పొందినటువంటి ఎస్ఎస్జి గ్రూపులు అంటే ఇక్కడ 82 ఉంటాయి. ఈ 23-24 సంవత్సరానికి కొన్ని తగ్గి ఉండొచ్చు, అన్ని ఉండకపోవచ్చు, ఏదో ఒక కొన్ని తగ్గుతాయి. కాబట్టి అదే కామన్ సర్వీస్ సెంటర్ గ్రామ పంచాయతీ భవనంలో అంటే వచ్చేటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి సర్వీస్ సెంటర్ ఉందా. ఇప్పుడు అన్ని సచివాలయాలు ఉన్నాయి కాబట్టి అందరికీ కూడా ఎస్ అనేది వస్తుంది అక్కడ. మరి అదే విధంగా గ్రామ పంచాయతీలో విద్యుత్, ఇంటర్నెట్, ప్రింటరు, కంప్యూటరు, ఉద్యోగుల ప్రాథమిక సౌకర్యాల కోసము సిఎస్సి సెంటర్ పనిచేస్తుందా అని అంటే ఎస్ అని పెట్టాలి. మనం కార్యాలయం నందు 6/9/2025 తేదీ ఉదయం 10:30 గంటలకు ఆర్జీఎస్ఏ కార్యాచరణ ప్రణాళిక 2025-26 సంవత్సరం పంచాయతీ అభివృద్ధి సూచిక PAI 1.0 మరియు 2.0 పై పరివర్తన వ్యాప్తి వర్క్షాప్ మండల స్థాయిలో ఒకరోజు శిక్షణా కార్యక్రమంకు ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు మరియు పంచాయతీ కార్యదర్శులు మరియు మండల స్థాయి అధికారులకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించడమైనది. ఎంపీడీఓ పొంగనూరు. ఈ శిక్షణా కార్యక్రమంకు జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన టీఓటీలుగా ఒక పంచాయతీ కార్యదర్శి మరియు డిజిటల్ అసిస్టెంట్ నరసింహులు మరియు సందీప్ గారు వాళ్ళు ఈ వర్క్షాప్ని నిర్వహిస్తారు. ఇందులో ముఖ్యంగా 2025-26 సంవత్సరానికి సంబంధించిన పంచాయతీ అభివృద్ధిపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.